అయితే మనకి 'ఎస్. సరస్వతి' మూవీ రివ్యూ అండి. అయితే వరలక్ష్మి గారు తనే డైరెక్షన్ చేశారు. తనే మెయిన్ లీడ్ కూడా దాంట్లో. లేడీ ఓరియంటెడ్ మూవీ టైప్ అనమాట. అయితే మనం మూవీ చూసినట్లయితే మొదలవడమే తన పాపగా ఎవరైతే మన సరస్వతి గారు ఉన్నారో తన పాప కనిపించకపోవడంతో స్టార్ట్ అవుద్ది. లక్ష్మి గారు కనిపించకపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి, పాప కనిపించిందా లేదా అనేది మనకు మూవీ అండి. అంటే తెలియ కొద్దీ ట్విస్టులు బాగా మంచి ఎంగేజింగ్ చేసాయని చెప్పాలి. బాగా మంచి మంచి ట్విస్టులు పెట్టారు. అరే ఏంటి రారే కొంచెం బెటర్ అనిపించింది. అంటే సినిమా స్లో వెళ్తున్న ఫీలింగ్ కలిగినా బాగా ఏంటి స్లోగా ఉందనిపించింది. కానీ ఏదైతే ట్విస్టులు ఏదైతే ట్విస్టులు ఉన్నాయో అవి ఇచ్చినప్పుడల్లా మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. అదే నిజంగా డిఫరెంట్గా ఉంది. అంటే ఒకే లైన్ తీసుకుని 2 స్టోరీస్ రాయడం అనేది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఒకటే స్టోరీ కానీ 2 బ్లాక్స్ అనమాట. ఆ టైప్లో రాశారు. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇంప్రెసివ్ అని చెప్పాలి. కానీ ఏంటంటే కొంచెం ఏంటంటే వరలక్ష్మి గారు కొంచెం అంటే మామూలుగా ఏడ్చినట్టు ఉంటారు కదా, కొన్ని చోట్ల ఏడుస్తారు తను. అక్కడ కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది. మిగతా అంతా కూడా బాగానే చేశారు. తన యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. అంతా కూడా అన్ని చోట్ల బాగానే చేశారు. ఖచ్చితంగా ఇంప్రెస్ అని చెప్పాలి. తర్వాత మా ప్రియమణి గారు కానీ ఇంకో తమిళ యాక్టర్ ఎవరు ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆయన ఒకళ్ళు తన హస్బెండ్గా చేశారు, ప్రియమణి హస్బెండ్గా. మీకు అర్థమైంది. ఆ ట్విస్ట్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేసి ఇష్టం ఏంటి, ప్రియమణి గారు ఎందుకు ఉన్నారు, తర్వాత మనకి వరలక్ష్మి గారు ఎందుకు ఉన్నారో క్లారిటీ వస్తుంది మీకు. అందులో ఇంటర్లింక్ చేసి ఉంది స్టోరీ అంతా కూడా. సినిమా అయితే ఖచ్చితంగా చూడదగ్గ సినిమానే. ఏంటంటే ఆడపిల్లల గురించి మంచి మెసేజ్ ఇచ్చారండి. ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఏ ప్లేస్లో అయినా సరే మన చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనేది మంచి మెసేజ్ ఇచ్చారు. ఖచ్చితంగా డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. మనకి అంటే చాలాసార్లు చూసిన ప్లాటే మూవీలో, కానీ ఏంటంటే తనదైన శైలిలో కానీ మంచి ఎమోషనల్గా కానీ హ్యాండిల్ చేయడం బాగా నచ్చింది. ఖచ్చితంగా ఏంటంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. చూడాలి కూడా. ఒక ఆడపిల్ల పడే ఇబ్బందులు, తర్వాత వచ్చేసి తన లైఫ్లో ఊహించిన సంఘటనలు జరిగితే తన లైఫ్ ఎలా మారుతుంది, తను ఎలా ఫేస్ చేయగలిగింది, లైఫ్ని ఎలా లీడ్ చేయగలిగింది అనేది మూవీలో చూపించడం జరిగింది. అందరూ కూడా ఎక్సలెంట్గా చేశారండి యాక్టింగ్ అయితే. చిన్న పాప కూడా ఉంటారు, తను కూడా బాగానే చేశారు, ఎక్సలెంట్గా చేశారు. తన యాక్టింగ్ కూడా సెట్ అయింది. ఇంప్రెసివ్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి క్యామియో కూడా ఉంది. ఆ క్యామియో మాత్రం ఇస్తారు. నా క్యామియో మీకు రివీల్ అయిన తర్వాత బాగా ఇంప్రెస్ అవుతారు. అరే మంచి సరైన హీరోని పెట్టారు కదా అన్న ఫీల్ వస్తుంది మీకు. ఖచ్చితంగా మీ మొహమ్మద్ స్మైల్ పక్క వచ్చింది. అరే అబ్బా ఏం తెలిసినా ఆయన కదా అన్న ఫీల్ వస్తుంది మీకు. మూవీ చూస్తేనే మీకు అర్థమైంది ఏంటి అంటారు. కానీ గెస్ట్ చేయలేము, చూసాక మనం షాక్ అవుతారు రే అన్న ఫీల్ వస్తుంది. ప్రకాష్ రాజ్ గారు బాగా ఆయన లాయర్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్గా చేశారండి చెప్పాలంటే. సప్తగిరి గారు గురించి చెప్పేది ఏముందండి, ఆయన యాక్టింగ్ టాప్ ఉంటుంది. ఎప్పుడు తెలియని కాదు. మంచి హ్యూమర్ అండ్ కామెడీ, సరదాగా సీరియస్ కూడా బాగానే చేశారు ఆయన అసిస్టెంట్ అడ్వకేట్గా. అయితే లాస్ట్కి ఏంటంటే కేసు గెలిచారా లేదా, మన ఎవరైతే సరస్వతి గారు ఉన్నారో తను కేసు గెలిచారా లేదా అనేది ఇదండి. గెలిచారా లేదా, గెలిస్తే ఏమైంది అనేది మూవీ చూపించడం జరిగింది. సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. 1 టైం వాచ్ అని చెప్పాలి. దీనికి రేటింగ్ వచ్చేసి ఒక 5కి 3.5 అలా ఇవ్వచ్చు. బెటర్ దాన్ బాగానే ఉంది. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం స్పీడ్ ఉంటే బాగుంది అనిపించింది. కొంచెం స్లో అయిపోయినట్టు, అంటే కథకు తగ్గట్టే ఉంది కానీ కొంచెం బాగా స్లో అయినట్టు అనిపించింది. దానివల్ల కొంచెం చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోవచ్చు ఏమో అనిపించింది. ఖచ్చితంగా అది కొంచెం స్పీడ్ చేస్తారేమో అనుకుంటున్నాను బెటర్ ఈసారి. డైరెక్షన్ అంతా కరెక్ట్గానే ఉంది, అంతా బాగా. కానీ ఏంటంటే కొంచెం ఆ బ్యాక్ సైడ్ VFX అవి ఉంటాయి చూడండి, విజువల్స్ బ్యాక్ సైడ్, అది కొంచెం అదంతా వర్కౌట్ అవ్వలేదండి. అది మైనస్ అని చెప్పాలి కంపల్సరీగా. అది కొంచెం డిజెస్టింగ్ అనిపించింది. అది ఏంటి అన్నట్టు అనిపించింది. అదొకటి డ్రాబ్యాక్ అని చెప్పాలి. మిగతా అంతా మూవీ అంతా వరల్డ్ బాగుంది. మన గెటప్ సింగ్ గారు కూడా ఉన్నారు దీంట్లో. మనకి ఏంటంటే అదే బరీలో శ్మశానంలో కాటికాపు టైప్లో ఉంటారు కదా, అలాగా. అదండి మూవీ. నిజంగా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ ఏంటంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఎంతసేపు చూసినా దాంట్లో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదండి. మీకు ఫోర్స్ ఏం లేదు దీంట్లో. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నలుగురు సజెస్ట్ అవుతుంది, అంటే అంతకు మించి ఏం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఒక సపోర్ట్, నాకు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.